నా పేరు పవిత్ర. నేను వైజాగ్లో ఉంటాను. నా ఛానల్ పేరు సరస్వతి బ్లాగ్స్. ఈరోజు మనము మష్రూమ్స్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో విధానం తెలుసుకుందాము. అది టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్గా బాండి పెట్టుకొని బాండి వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత క్యాప్సికమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ మారింది కదా, కలర్ చేంజ్ అయింది కదా. ఇలా చేంజ్ అయిన వరకు ఉంచుకొని తర్వాత ఒక ప్లేట్లోకి వాటిని తీసేసుకొని ఇలా మష్రూమ్స్ బాగా వేగే వరకు ఉంచుకొని వాటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ అదే బాండీలో 1 స్పూన్ కొంచెం పడుతుంది ఆయిల్ బాగానే, ఎందుకంటే ఉల్లిపాయలు అవి బాగా వేగాలి కాబట్టి మనకి తగినంత నూనె వేసుకొని బాగా ఆయిల్ బాగా మరిగిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆనియన్స్, మష్రూమ్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ క్యాప్సికమ్ వేసి బాగా వేగనివ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేస్తే త్వరగా వేగుతుంది. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మష్రూమ్ క్యాప్సికమ్ బాగా వేగేది. ఆనియన్స్, క్యాప్సికమ్, మష్రూమ్ బాగా వేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పేస్ట్ బాగా వేగే వరకు కొంచెం ఫ్రై చేసి పచ్చివాసన పోయే వరకు తీసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని టమాటా ప్యూరీ, ఒక టమాటా సరిపోతుంది, బాగా గ్రైండ్ చేసుకున్నప్పుడు అది కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉంచిన తర్వాత కొంచెం పచ్చివాసన పోవాలి టమాటా. ఇప్పుడు టమాటా పచ్చివాసన పోయింది, బాగా వేగింది. చూడండి, కొంచెం దగ్గరగా బాగా వేగింది కదా. అప్పుడు మనం ఇందాక వేపుకుని మష్రూమ్స్ ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపి పైన కొంచెం పుదీనా వేసి ఒకసారి అలా వేసి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి
దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి. మష్రూమ్ కర్రీ ఎలా ఉందో చూద్దాము. ఎలా ఉందో చెప్పండి, చూద్దాం. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసాను. కూర చూసారా ఎమ్మీగా ఉంది కదా. ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి అలా కలుపుకొని టేస్టీగా అనిపిస్తుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది, బాగుంది స్మెల్. రెడీ అయిపోయింది మన టేస్టీ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, బాగుంది కదా, మంచి సువాసన కూడా ఉంది, బాగుంది. మీకు ఈ కర్రీ కానీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా మంచి వంటలు చేస్తూ మీ ముందుకు వస్తాం. బాయ్.